హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరెలా ఉన్నారన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఏంటా చేస్తుంది అని చూస్తున్నారండి? అవునండి. శ్రావణ మాసం వస్తుంది కదా! శ్రావణ మాసం క్లీనింగ్‌లో భాగంగా మీకు ఇక్కడ ఒక యూజ్‌ఫుల్ అయ్యే టిప్ చెప్తాను. అలాగే ఎలా క్లీన్ చేసుకోవాలి అని ఏంటి అన్నది చూపిస్తానండి. ఏంటి క్లీనింగ్ చూపియడం ఏంటి? మాకు రాదా అనుకుంటున్నారా? అవునండి వస్తుంది. కాకపోతే కొన్ని టిప్స్ అనేది యూజ్ చేయాలి గదండీ! యూజ్ చేయకపోతే మనం 1 మంత్ అంతా క్లీన్ చేయకుండా ఉంచాలి గదా! దేవుడి పటాలనేది. మనం ఫస్ట్ శ్రావణ మాసం స్టార్ట్ అయినప్పుడు క్లీన్ చేసి పెట్టుకుంటాము. మళ్ళీ ఫినిష్ అయ్యేంత వరకు క్లీనింగ్ అనేది మళ్ళీ చేయకూడదు గదండీ! అంటే కొంతమంది ఇదైనప్పుడు ఒక కొన్ని ఒక ఆటంకాలు అవి ఉన్నప్పుడు క్లీన్ చేసుకుంటాంలెండి. అది వేరే విషయం. రెగ్యులర్‌గా పూజ చేసే వాళ్ళకి ఎలా క్లీన్ చేసుకోవాలి, ఏంటి చిన్న చిన్న టిప్స్‌తో చాలా సింపుల్‌గా అన్నది చూపిస్తారండి. ఫస్ట్ అయితే ఇంకా ఈ బొట్లు అవన్నీ ఫస్ట్ క్లీన్ చేయాలి కదా! సో, అది చూపిస్తున్నాను. ఫస్ట్ నేనైతే ఒక ఫోటోనే చూపిస్తున్నానండి. మీకు బోర్ కొట్టకూడదు కదా అని చెప్పి ఒక దేవుడి ఫోటో తీసుకొని దానికి కొంచెం వాటర్ అప్లై చేస్తున్నానండి. ఆల్రెడీ బొట్లు పెట్టున్నాయి కాబట్టి దానికి వాటర్ అప్లై చేస్తున్నాను. మీరు గమనిస్తే నేను ఫింగర్‌తోనే అప్లై చేస్తున్నానండి. ఫింగర్‌తో వాటర్ అప్లై చేస్తున్నాను. దీనివల్ల ఏమవుతుంది? ఎందుకు ఫింగర్‌తో అప్లై చేయటం? తడి క్లాత్‌తో తుడవచ్చు కదా! అని మీరందరూ అనుకోవచ్చు. తుడవచ్చండి. కానీ ఏమవుతుంది అంటే వీటికి లైఫ్ టైమ్ అనేది తగ్గిపోతుందండి. అదేంటి దేవుడి పటాలకి లైఫ్ టైమ్ తగ్గిపోవడం ఏంటా అనుకుంటున్నారా? అవునండి. ఇప్పుడు మనం క్లీన్ చేస్తాము. క్లీన్ చేసేటప్పుడు మనం పెట్టే బొట్లనేవి క్లీన్ చేసేటప్పుడు కార్నర్స్ ఉంటాయి కదండీ! కార్నర్స్, ఎడ్జెస్ కొంచెం గ్యాప్స్ అనేది ఉంటుంది. గ్లాస్‌కి అండ్ ఫ్రేమ్‌కి మధ్యలో. ఆ గ్యాప్‌లోకెళ్ళిపోతాయి. చిన్న చిన్న పా కదండీ ఇవి. సో, వెళ్ళిపోతాయి. అందుకోసం అని చెప్పి ఇలా క్లీన్ చేస్తున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే తడిచింది దాని లోపలికి వెళ్ళదు. అండ్ ఫ్రేమ్ గూడా పాడవకుండా ఉంటుంది. లైఫ్ టైమ్ ఎక్కువుంటుంది. చూడ్డానికి కూడా నీట్‌గుంటుంది. తడనేది తగలకపోతేనేనండి లోపల పేపర్ అనేది నీట్‌గుండేది. పైన గ్లాసే గానీ లోపల పేపర్‌తో గదండీ పెట్టేది. సో, అందుకోసం అని చెప్పి ఆ టిప్పు యూజ్ అవుతుంది. మీరు కూడా యూజ్ చేసుకోండి. ఆ తర్వాతొచ్చేసి నేను టిష్యూతో క్లీన్ చేస్తున్నాను. ఇంకేమన్నా ఉందేమోనని చెప్పి టిష్యూతో క్లీన్ చేస్తున్నాను. మంచి క్లాతే తీసుకొని క్లీన్ చేసుకోవాలండి. మనం క్లీన్ చేసేటప్పుడు క్లాత్ అనేది కంఫర్ట్‌లో వాష్ చేసుకొని గనక క్లీన్ చేస్తే ఏమవుతుందంటే అది స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. అసలే వర్షాకాలం గదండీ! ఇవంతా ఇంత నీట్‌గా లేకపోతే స్మెల్ అనేది వస్తూ ఉంటుంది గదా! సో, దానికోసం అని జెప్పి నేను చెప్తున్నాను. ఇలా క్లీన్ జేసేసిన తర్వాత అదిగో చూడండి లైట్‌గా మీకు చూపిచ్చాలని జెప్పి నేను అక్కడ వదిలేసాను. మామూలుగా అదిగో చూడండి కనిపిస్తుందో లేదో అలా వస్తుంది. అందుకోసం అని చెప్పే నేను అలా కొంచెం వాటర్ యాడ్ జేసి క్లీన్ జేశానండి. మీకు గూడా యూజ్ అవుతుంది చూడండి. ఆ తర్వాతొచ్చేసి మనకి బొట్లు పెట్టుకోవడానికి ఓన్లీ గంధం, కుంకుమే కాదండి. గంధంలో మిక్స్ చేసుకోవటానికి మనకి కొన్ని ఐటెమ్స్ కావాలి. అవేంటి అనుకుంటున్నారా? ఫస్ట్ అయితే గంధము, కుంకుమ అండి. గంధంతోనే బొట్లు పెట్టాలి. పసుపుతో పెట్టకూడదు గుర్తుపెట్టుకోండి. పసుపు అనేది మనం గడపలకి, మందిరానికి రాసుకోవడానికి లేదా దేవుడి గుడిలో రాసుకోవడానికి యూజ్ అవుతుందిలే గానీ బొట్లు పెట్టుకోవడానికి యూజ్ అవ్వదు. మర్చిపోవద్దండి. మనకిక్కడ కావాల్సిందొచ్చేసి ఇదొచ్చి గంగాజలం అండి. గంగాజలం నేను మనకి పూజ స్టోర్స్‌లో దొరుకుతుంది. గంగాజలంతోనే మనం గంధం కలుపుకుంటే చాలా మంచిదండి. సో, దానిలో కొంచెం గంగాజలము ఇదొచ్చేటి పచ్చకర్పూరం అండి. పచ్చకర్పూరం ఎందుకు యాడ్ చేస్తున్నాను అంటే చెప్పాను గదండీ! ఈ సీజన్‌లో మనం 1 మంత్ అంతా ఇవి కదిలీయకుండా పూజ చేసుకోవాలి అంటే ఇలాంటి టిప్స్ అనేది ఫాలో అవ్వాలి. లేకపోతే ఏంటంటే అది కొంచెం గంధము మనకు ఎక్కువగా చెమ్మ తగులుతూ ఉంటుంది గదా! దానివల్ల గంధం అనేది వైట్‌గా అయిపోతుందండి. మీరు అబ్జర్వ్ చేశారో చేయలేదో. సో, నేను ఎప్పుడైతే అలా అనిపిచ్చిందో ఈ టిప్ యూజ్ చేయటం వల్ల నాకెప్పుడూ కాలేదండి. సో, అందుకోసం మీకు గూడా యూజ్ అవుతుందని జెప్పి చెప్తున్నాను. గంధంలో కొంచెం పచ్చకర్పూరం, కొంచెం జవ్వాది వేసి లైట్‌గా తర్వాతొచ్చేసి గంగాజలంతో మిక్స్ చేస్తున్నానండి. నేనిక్కడైతే వాటర్ యూజ్ చేయట్లేదు. ఇలా మిక్స్ చేసుకొని ఆ తర్వాతొచ్చేసి నేను బొట్లు పెట్టుకుంటాను. చాలా సింపుల్‌గా అయిపోతుందండి. లేకపోతే మనకి మీకు ఇందాక ఫస్ట్ చూపించినప్పుడు
మీకు కనిపించుంటుంది. గంధం అనేది మిక్స్ చేసి బొట్లు పెడితే ఫ్రేమ్‌కి పెట్టేసి ఉంచితే ఇవి జవ్వాది గానీ, పచ్చకర్పూరం గానీ మిక్స్ చేయకుండా పెడితే గంధం మీద వైట్‌గా వస్తుందండి. ఫంగస్ లాగా ఫామ్ అవుతుంది. సో, అందుకోసం అని చెప్పి అలా పెడితే ఏమవుతుందంటే లైఫ్ టైమ్ ఉంటుంది. అంటే మనం రెగ్యులర్‌గా క్లీన్ చేసుకోలేం గదండీ. వీక్లీ వన్స్ లేదా 15 డేస్‌కి, కొంతమంది 1 మంత్‌కి అలా క్లీన్ చేసుకుంటూ ఉంటారు. మన ఈ ఫ్రీనెస్‌ని బట్టి క్లీన్ చేస్తాం గదా! ఎక్కువ టైం అనేది క్లీన్ చేయకుండా ఉండాలంటే ఇలా చేస్తే ఏమవుతుందంటే ఎక్కువ టైము మనం క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. 15 డేస్‌కి, 1 మంత్ తర్వాత కూడా క్లీన్ చేసుకోవచ్చు. పైన క్లీన్ చేసుకుంటే రెగ్యులర్‌గా అలా కంప్లీట్‌గా డీప్ క్లీనింగ్ అనేది 15 డేస్‌కి, 1 మంత్‌కి క్లీన్ చేయొచ్చు. సో, అది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి. ఆ తర్వాత వచ్చేసి జవ్వాది లైట్‌గా ఫ్రేమ్‌కి కూడా అప్లై చేశాను. అంటే మంచి స్మెల్ రావాలి కదండీ! సో, అందుకోసం అని చెప్పి లైట్‌గా అప్లై చేశాను. ఆ తర్వాత వచ్చేసి మిక్స్ చేసిన గంధంతో బొట్లు పెడుతున్నానండి. ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఇది అవ్వదు. అండ్ లుకింగ్ కూడా చాలా బాగుంటుంది. మనం ఎన్ని పెట్టుకోవాలంటే అన్ని పెట్టుకోవాలి. లేకపోతే తక్కువగా పెట్టాల్సొస్తుంది. ఒక బొట్టు పెట్టేసి సైలెంట్‌గా ఊరుకోవాల్సొస్తుంది. లైఫ్ టైమ్ అనేది ఫ్రేమ్స్‌ది తక్కువ వస్తుంది. ఎక్కువ లైఫ్ టైమ్ రావాలంటే ఇలాంటి టిప్స్ అనేది ఉపయోగపడతాయి. లేదు ఫ్రేమ్స్ గ్లాస్ కాదు నార్మల్ ఇంకా ఉన్నాయి గదా! అలాంటి ఫ్రేమ్స్ అయితే కూడా ఇలానే యూజ్ చేయాలండి. కొన్ని టిప్స్ అనేది యూజ్ చేయకపోతే ఎలాంటివైనా గానీ పాడవుతాయి గదండీ! ఆ తర్వాత వచ్చేసి బొట్టు పెడుతున్నాను. నేను పెడుతున్నా కదండీ! ఆ ఫింగర్‌తోనే బొట్టు అనేది పెట్టాలి. గంధం ఏ వేలుతో పెట్టినా ఓకే. కుంకుమ అనేది ఆ ఫింగర్‌తోనే పెట్టాలండి. గుర్తుపెట్టుకోండి. చాలామంది చెప్తారు ఈ ఫింగర్‌తోనే పెట్టు అని చెప్పి. మనం ఎదుటి వాళ్ళకి గానీ, దేవుడికి గానీ పెట్టేటప్పుడు ఆ ఫింగర్‌తో పెట్టాలి. మనం పెట్టుకునేటప్పుడు కూడా ఆ ఫింగర్‌తోనే పెట్టాలండి. ఇంకేంటి క్లీనింగ్స్ అనేది ఎలా చేస్తున్నారు ఏంటి అన్నది నాకైతే కామెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇదిగోండి ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారా లుక్ ఎంత బాగుందో చూడడానికి. ఎక్కడైనా కానీ తడి కానీ కొంచెం లోపల పాడవటం కానీ ఏమన్నా జరిగినాయి. ఇవి ఆల్మోస్ట్ నేను తీసుకొని 8 to 9 ఇయర్స్ అవుతుందండి ఫ్రేమ్స్ తీసుకొని. అయినా కానీ ఎంత నీట్గా ఉన్నాయో చూసారా. ఆ తర్వాత వచ్చి చిన్నది లక్ష్మీదేవి అమ్మవారిని కూడా క్లీన్ చేసుకున్నాను. నేను అవి క్లీనింగ్ అనేది వేరే సపరేట్‌గా చేశానండి. దీనిలో అయితే మీకు అది పెట్టడం ఒక్కటే చూపిస్తున్నా కాబట్టి నేను అభిషేకం అదేం చూపించట్లేదు. జస్ట్ బొట్లు ఒక్కటే పెడుతున్నానండి. సేమ్ మిక్స్ చేసుకున్నది ఒక్కరోజే క్లీనింగ్ పెట్టుకుంటే ఆ రోజే ఈ అభిషేకాలు ఇవి కూడా ఫినిష్ చేసుకొని బొట్లు పెట్టుకోవచ్చండి. చిన్న చిన్న విగ్రహాలైతే మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది. కొంతమంది పెట్టుకుంటున్నారు ఈ మధ్య. ఎవరిష్టం అనేది వాళ్ళదండి. నేనైతే ఈ చిన్నదానికి ఇలా బొట్లు పెట్టేసుకున్నాను. ఆ తర్వాత వెండి విగ్రహాలు ఉంటాయి కదండీ! వెండి విగ్రహాలు కొంతమంది నల్లబడిపోతున్నాయి అది ఇది అంటున్నారు. చూసారా? నేను రెగ్యులర్‌గా పూజలోనే పెడతానండి. అయినా గాని చూసారా మా బుజ్జి గణపయ్య ఎంత నీట్‌గా ఉన్నాడో. రెగ్యులర్‌గా పూజలో ఉన్నా గానీ అంత నీట్‌గా ఎలా మెయింటెనెన్స్ ఏంటి అన్నది ఇంకొక వీడియోలో చెప్తానండి. ఎందుకంటే ఇప్పటికే లెంత్ అయిపోయింది. సో, ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. దానిలో కూడా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఏ ఫొటోస్ అయినా కానీ, ఏ ఫ్రేమ్స్ అయినా కానీ, లేదా ఏ ఇత్తడి దేవుడి విగ్రహాలైనా కానీ, వెండి అయినా కానీ చాలా నీట్‌గా ఉంటాయండి. ఇది ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అవుతుందండి నేను తీసుకొని. 6 ఇయర్స్ బ్యాక్ కూడా నేను శ్రావణ మాసం వస్తున్నప్పుడే తీసుకున్నానండి. శ్రావణ మాసంకే తీసుకున్నాను. ఈ 2 తీసుకున్నాను. లక్ష్మీదేవి అండ్ వినాయకుడిని తీసుకున్నాను. సేమ్ సైజులో తీసుకున్నాను. చూసారా? రెగ్యులర్‌గా పూజలోనే ఉంటారండి వినాయకులు. అయినా గానీ ఎంత నీట్‌గా ఉన్నారో చూసారా? అదేంటి ఎలా అన్నది ఇంకొక వీడియోలో చెప్తాను. మీరేం చేశారు? క్లీనింగ్ అంతా అయిపోయిందా లేదా అన్నది నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మెయిన్‌గా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. ఫుల్ వీడియో అయితే చూడండి. మీ అందరికీ చాలా యూజ్ అవుతుంది. చాలా నచ్చుతుంది కూడా. చూసారా? ఎంత నీట్‌గా ఉన్నారో. ఎందుకు అంటే నేను ఫస్ట్ తీసుకున్నది కూడా నా దగ్గర ఉందండి. ఫస్ట్ బిల్లు అది ఉన్నాయి. పెట్టామంటే పెడతాను. అప్పటినుంచి ఇప్పటి వరకు నేను రెగ్యులర్‌గా పూజలోనే ఉంచుతున్నానండి. నేను పూజ కోసం అని చెప్పే తీసుకున్నాను. అయినా గానీ రెగ్యులర్‌గా పూజలోనే ఉంచుతున్నాను. సో, చూసారా అయినా ఎంత నీట్‌గా ఉందో. కొంచెం చిన్న చిన్న టిప్స్‌తో చాలా నీట్‌గా పెట్టుకోవచ్చు. అదొచ్చే గోల్డ్ కలర్ అండి. బంగారపు పూత అంటారు కదా! అది వేశారు.
అనుకోకుండా అది నాకు రెడీమేడ్లోనే దొరికిందండి ఆ రోజు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి నేనైతే కంప్లీట్గా ఇగోండి ఈ ఫొటోస్ అన్నిటికీ బొట్లు అయితే పెట్టేసుకున్నాను. అన్నిటి పెట్టడం అయితే నేను చూపించలేదు, ఒకదానికి క్లియర్గా చూపించాను కదా, సో అందుకోసం అని చెప్పి వాటికి ఏం చూపించట్లేదు. ఇవైతే డెకరేషన్ కోసం తీసుకున్న మాలలండి. నేను ఏదన్నా డెకరేషన్ చేసుకోవాలి అన్నప్పుడు, అంటే స్పెషల్ పూజలు చేసేటప్పుడు మనం డెకరేషన్ అది చేసుకుంటాం కదా, సో దానికోసం అని చెప్పి తీసుకున్నాను. ఇంకా మీకు చూపిస్తున్నా కదా అని చెప్పి నేను అవి వేస్తున్నాను. ఇప్పుడైతే వేస్తానండి. రెగ్యులర్గా అయితే మామూలు మంచి ఫ్లవర్స్తో, న్యాచురల్ ఫ్లవర్స్తోనే పూజ చేస్తాను. డెకరేషన్ చేసేటప్పుడు మాత్రం ఈ ఫ్లవర్స్ అనేది యూజ్ చేస్తాను. అవి రీసెంట్గానే తీసుకున్నాను. ఏమేమి తీసుకున్నాను శ్రావణ మాసం పూజల గురించి అది అన్నది ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను, చూసారా. ఇలా అయితే నా దేవుడు పైన అయితే ఇంత డీప్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా కొంచెం పూజా సామాగ్రి అవి ఇవి సర్దుకోవాలి. అది రేపటి వీడియోలో చెప్తాను. ఆ వీడియో కూడా చూడండి. దానికంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. చూసారా ఎంత లుకింగ్గా ఉంటుందో. ఎప్పుడైనా కానీ ఒక ఫోటో ఉన్నా, చాలా ఫొటోస్ ఉన్నా, చాలా విగ్రహాలు ఉన్నా కానీ మనం ఎప్పుడూ రెగ్యులర్గా మందిరం అయినా, చిన్న గూడైనా, ఏదైనా కానివ్వండి ఎప్పుడూ నీట్గా పెట్టుకోవాలండి. అలా మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు, దానిలో తప్పేం లేదు. నీట్గా పెట్టుకోకుండా ఎలా పడితే అలా పెట్టుకునేటప్పుడు అసలు మనకు ఉండకూడదండి. నీట్గా పెట్టుకునే వాళ్ళకైతే ఎన్నైనా పెట్టుకోవచ్చు, ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఇది వాళ్ళ ఓపికను బట్టి డెకరేషన్ అదంతా చేసుకుంటారు. ఎందుకు చెప్తున్నాను అంటే, కొంతమంది కామెంట్ చేస్తారు, కొంతమంది చాలా ఎక్కువగా పెట్టుకుంటున్నారు, కొంతమంది చాలా తక్కువ పెడుతున్నారని. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరో మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.